నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో 2 కోట్లతో నిర్మించనున్న డయాలసిస్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. హాజరైన టీడీపీ, బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఇతుకొడి తాతాజీలు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులతో కలిసి ఉంగుటూరులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమం. మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ పెంపు ధరలపై చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిఐటి జిల్లా అధ్యక్షులు కర్రె నాగేశ్వరరావు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బడ్డి రఘురాం ఆదేశాల మేరకు పెట్రోల్ ధరలకు నిరసనగా పట్టణంలో బైక్ ర్యాలీ చేసి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చిన వైసీపీ శ్రేణులు. రూరల్ మండలం అప్పారావుపేటలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఇతుకొడి తాతాజీలు. నాలుగైదు జిల్లాల కేంద్రంగా ఎండుమిర్చి వ్యాపారం జరుగుతున్న తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పట్టణంలో ఎలక్ట్రికల్ వాహనంపై చక్కర్లు కొట్టారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఎలక్ట్రికల్ వాహనంపై తిప్పుతూ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంత్రికి వివరించారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి ఎలక్ట్రికల్ వాహనంపై ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, డయాలసిస్ బాధితులు పెరగడంతో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో డయాలసిస్ సెంటర్కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ భారీగా వసూలు చేస్తున్నారని చెబుతూ, ఆరోగ్యానికి పెద్దపీట వేయాలనే సంకల్పంతో తాడేపల్లిగూడెంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో త్వరలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు హాల్ కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సహకారంతో డయాలసిస్ సెంటర్కు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొడి తాతాజీ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, తహసీల్దార్ రాజరాజేశ్వరి, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పుల్ల బాబీ, గంతం సతీష్, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు బడుగు పెద్ద, కత్తిముక్కల గణేష్, కళ్యాణం రామచంద్రరావు, పైబోయిన రఘు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, దత్తు ప్రసాద్, మద్దాల మణికుమార్, గట్టిం సింధు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే పెద్ద ఎత్తున డయాలసిస్ పేషెంట్లు పెరుగుతున్నటువంటి సందర్భంలో పేషెంట్లకు సరిపడే సౌకర్యాలు లేవు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం, దీనికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పదే కోరడం కారణం. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ ఉన్నది. గతంలో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో 14 నుంచి 19 వరకు అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండా, స్థానిక శాసనసభ్యులు మాణిక్యాలరావు గారు ఉండగా అవాళ ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం. తణుకులో డయాలసిస్ సెంటర్ ఉన్నది, కానీ భీమవరంలో డయాలసిస్ సెంటర్ లేదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, నేను ఏదైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ముందు ప్రారంభించాలనుకుంటే, లేదన్నా ఇక్కడ సరిపోవడం లేదు, మా దగ్గర 10 మిషన్స్ ఉన్నాయి, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, బిల్డింగ్ కూడా కావాలి మాకంటే, నేను భీమవరం కన్నా ముందు తాడేపల్లిగూడానికి నేను 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. ఏదైతే ఎన్ఎండిసి సిఎస్ఆర్ నిధులు ఉన్నాయో, సిఎస్ఆర్ నిధుల ఆధారంగా ఇక్కడ డయాలసిస్ సెంటర్ నిర్మాణం చేయడం, డయాలసిస్ యూనిట్లు అందంగా దాదాపు 10 యూనిట్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఇవాళ డయాలసిస్ పేషెంట్లు ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెరుగుతా ఉన్నారు. చాలా చోట్ల స్లాట్స్ దొరకనేటువంటి పరిస్థితి ఉన్నది పేషెంట్స్ కి. బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సామాన్యుడు భరించలేనంతగా డయాలసిస్ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ కార్యక్రమానికి
రూపకల్పన చేయడం జరిగింది. తాడేపల్లిగూడానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మిత్రులు శాసనసభ్యులు పదే నిరంతరం మీ అందరికీ తెలుసు, ఆయన మామూలుగా మాట్లాడితేనే దెబ్బలాడినట్టు ఉంటుంది. ఇంక దెబ్బలాడితే ఎలా ఉంటుంది అనేది మీ అందరూ ఆలోచించండి. కాబట్టి అంటే కోరిక అంటే ఇప్పుడు చూసా గూడెంలో లోపలికి వెళ్ళి కొన్ని ఇంటీరియర్ రోడ్స్ చూసా, అద్భుతంగా రోడ్స్ అన్ని 30 feet 40 feet సీసీ రోడ్లుగా మార్చారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోడ్లన్నీ ఎప్పుడు వెడలిపోయినాయి? గతంలో మేము గూడెంలో బాగా తిరిగాం, మాణిక్యాలరావు గారు శాసనసభ్యులు ఉండగా ప్రతి సందు కూడా తెలుసు. ఇవాళ ఇంత వెడల్పు ఎట్లా చేశారు ఇవన్నీ అంటే చేస్తున్నాం అన్నా, ఎక్కడన్నా ఆక్రమణలు ఉంటే ఖాళీ చేస్తున్నాం, నచ్చ చెబుతున్నాం, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ సహకారం కారణంగా ఇది సాధ్యమైంది. అంటే నిరంతరం కూడా ఒక చక్కటి స్విమ్మింగ్ పూల్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా పురపాలక సంఘం లోకల్లో ఎమ్మెల్యే స్విమ్మింగ్ పూల్ నిర్మించినటువంటి సందర్భం లేదు. అలాగే మంచి యోగా సెంటర్, స్కూల్కి సంబంధించి మంచి అభివృద్ధి కార్యక్రమాలు. ఇందాక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు సోదరులు ఒక విషయం చెప్పారు, ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతారో వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు అనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ గ్రహించాలి. హైవేస్ కి రైల్వేస్ కి సంబంధించి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వన్ బై వన్ పరిష్కారం చేస్తూ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో శాసనసభ్యులు నేను మీ అందరి ఆశలకు అనుగుణంగా పనిచేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుచు చాలా తక్కువ కాలంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ పూర్తవ్వాలి. డయాలసిస్ సెంటర్కి సంబంధించి ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అత్యంత ఆధునికమైనటువంటి యూనిట్స్, ఒక్కొక్క మిషన్ యూనిట్ 10 లక్షల రూపాయలు పెట్టి NMDC వారు కొనుగోలు చేసేశారు ఆల్రెడీ. ఏదైతే డయాలసిస్ సెంటర్ తాడేపల్లిగూడెంతో పాటు భీమవరంలో అదేవిధంగా తణుకులో ఉన్నది కాబట్టి అత్తిలిలో అదేవిధంగా ఆచంటలో కూడా డయాలసిస్ సెంటర్స్ పెడుతున్నాం. మొత్తం 28 మిషన్స్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా NMDC వారు పర్చేజ్ చేయడం జరిగింది. అత్తిలికి సంబంధించి ఆల్రెడీ ఒక 8 యూనిట్స్ అత్తిలికి చేరుకున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాయి. ఈరోజు మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ ఇచ్చిన సందర్భంగా ఆయనకి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు ఉదయపూర్వ నమస్కారం. చాలామంది ఎంపీలు కష్టం సుఖం తెలియకుండా చాలామంది ఎంపీలు చేసి ఉండొచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చిన మనిషి, కష్టం తెలిసిన వ్యక్తి, చిన్న కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన వ్యక్తి మనం ఏం చెప్పినా అర్థం చేసుకుని ఇక్కడ నేను ఫస్ట్ అడిగితే ఇమీడియట్గా 2 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయడం, టెండర్ ప్రాసెస్ లేట్ అయింది, అది అయ్యి వాళ్ళకి అవడం, దానికి ఈరోజు ఆయన రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అదే కాకుండా ఈ తాడేపల్లి రైల్వే స్టేషన్కి దాదాపుగా 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత మన కేంద్ర మంత్రి గారు దక్కుద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన చాలామంది తెలియదు, మంత్రి గారు ఏదో ఊరికనే మంత్రి అయిపోయాడు, ఎమ్మెల్యే ఊరినే గాల్లో అయిపోయాడు అని మాట్లాడేవాళ్ళు చాలామంది చూశాను నేను. కానీ మేము ఎవరో గాల్లో అవ్వలేదండి, చాలా జీవితం అంతా కష్టపడి ప్రతి మనిషిని కలిసి కష్ట సుఖం తెలుసుకుని మేము ఈ స్థాయికి వచ్చాం. ఖచ్చితంగా ఈ తాడేపల్లిలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసేందుకు నా శాయశక్తిలో కృషి చేసిన నాకు ప్రతిదానికి సహకరించిన శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే అందరి సహకారం లేకపోతే మనం ఏమో 10 మంది మంచోడు ఉంటే మనం మంచోడు అవుతాం, 10 మంది ఎదవంటే ఎదవని అంటారు మనల్ని. కాబట్టి 10 మందితోనే ఈరోజు ఇలా ఇంకెప్పుడు జరగలేదు, ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు బాగా చేశారనే విధంగా ఒక మంచి టీంని ఆయన కూడా నేను ప్రతిదాన్ని గౌరవించి సార్ ఇది ఇలా చేద్దాం అన్న, ఇలా చేస్తే బాగుంటుందంటే ఆయన ఏది కాదనలేదు. కాకపోతే అన్నింటికి డబ్బులు ఉండకపోవచ్చు, వచ్చినప్పుడు వస్తాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, భగవంతుడు కూడా తీర్చలేడు అయ్యి. కానీ దానికి మన ఎన్నే డిసాటిస్ఫాక్షన్ అయిపోయి ఏదో మమ్మల్ని తిడితే కలిసి వచ్చేదేం లేదు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఇవాళ ఉందంటే కారణం నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ అరిటాకులా వణిగిపోతూ ఉన్నాయి, కానీ భారతీయులందరూ కూడా గుండెల మీద చేసి పడుతున్నారంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం. కాబట్టి మరి ఎప్పుడు కూడా మనం విశ్వాసంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి సహకారంతో, శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, ఇక్కడ ప్రజల సహకారంతో ముందు మీ సహకారం ఉండాలి. మీరు ఓటేస్తేనే మేము మీ తరఫున మీ గళాన్ని వినిపించగలం. కాబట్టి మీ అందరూ కూడా పేరున ఉదయపూర్వ నమస్కారం. మన కేంద్ర మంత్రి గారు మన కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలన్నా కాదనకుండా ఆయన చేస్తూనే ఉన్నారు, ఇంకా చేయించాలని మనం అడుగుతూనే ఉంటాం. అమ్మకి ఎప్పుడు రోజు అన్నం పెట్టమని అడగాలి, అలాగే ఆయన అమ్మలాంటోడు మన పిల్లలంటోడు. కాబట్టి మీ తరపున నన్ను నెగ్గించారు కాబట్టి ఆయన అడుగుతూనే ఉంటాను, ఆయన అన్నం పెడతానే ఉండాలి, అన్నిదా భావించొద్దని ఆయన నమస్కారం తెలియజేసుకుంటూ. ఉంగుటూరులో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై వైసీపీ శ్రేణులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన పన్నులతో ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో
పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉంగుటూరు హైవే నుంచి గ్రామం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ధరల భారం ప్రజలపై మోపలేదని అన్నారు. ఆ సమయంలో టీడీపీ యువనేత నారా లోకేష్తో పాటు ఆ పార్టీ నేతలు పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలు దిగుతూ వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పుడు ధరలు పెరిగినా ప్రశ్నిస్తామని చెప్పినా వారు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రైతులు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆక్వా రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ పన్ను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎలిశెట్టి బాబ్జీ, సంకు సత్యకుమార్, రావిపాటి సత్య శ్రీనివాస్, దండు రాము, అడప శ్రీనివాస్, బండారు నాగరాజు, పెనుగొండ బాలకృష్ణ, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, పుప్పాల గోపి, దొంతంశెట్టి సత్యనారాయణ, కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, గంటా లక్ష్మణరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్కి ముందు ఈరోజు ఏదో యుద్ధం జరుగుతుంది, 3 రూపాయలు రేటు పెంచుతున్నామని చెప్తున్నారు. ఇది 3 రూపాయలు అవచ్చు, రేపు పొద్దున్న 2 రూపాయలు, దాని ఇంకో మూడు చేసి 10 పెంచవచ్చు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఎలక్షన్ టైంలో, ఎలక్షన్కి ముందు ఇదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే కూటమి నేత అందరూ కూడా ఏదైతే ఈ ప్రభుత్వం ఈ యొక్క పెట్రోల్, డీజిల్ మీద ఉన్నటువంటి వ్యాట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ వ్యాట్ ట్యాక్స్ని సగం తగ్గిస్తాం, మరి వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ తగ్గిన తర్వాత ఇప్పటికీ సుమారు 10 రోజులు 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ ఒక్క పైసా ట్యాక్స్ ఎక్కడా తగ్గించారా? ఇప్పుడు తగ్గించలేదు. ఈరోజు మరి 3 రూపాయలు అడిషనల్గా రేటు పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల మరి సామాన్యులకు అందుబాటులో ఉండే ఉప్పు కానించి, పప్పు కానించి, నూనె కానించి, బియ్యం కానించి ప్రతి వస్తువు మీద కూడా వ్యాపారస్తులు పెట్రోల్ పేరు, డీజిల్ పేరు, పెట్రోల్ పేరు, ట్రాన్స్పోర్టేషన్ పేరు చెప్పి అక్కడ రూపాయి పెరిగితే ఇక్కడ 10 రూపాయలు ఇస్తారు. ఇవాళ అందుబాటు లేకుండా పోయినాయి. ప్రతి వస్తువు కూడా రోజువారీ కొనుగోలు చేయకపోతే పూట గడవదు. అటువంటి వస్తువులన్నీ కూడా ఈ రోజున విపరీతమైన రేట్లు పెంచేయడం జరిగింది. కేవలం చూపించే సాక్ ఏంటంటే పెట్రోల్, డీజిల్ రేటు. మరి వీళ్ళు ఇస్తున్న హామీ ప్రకారం 15% వ్యాట్లో 4 రూపాయల వ్యాట్లో కానీ, లేకపోతే 15% ఉన్నటువంటి 30% ఉన్నటువంటి చెస్లో కానీ 50% వైవర్ ఇస్తే కనుక ఆటోమేటిక్ 15 రూపాయలు రేటు తగ్గిపోతుంది డీజిల్, పెట్రోల్ మీద. మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీరు డిమాండ్ చేస్తారు. ఈ రోజున మీరు హామీ ఇవ్వకపోతే మీరు డిమాండ్ చేయం. మీరు హామీ ఇచ్చారు, అయితే ఇతర రాష్ట్రాల్లో ఆ రేట్ ఉంది, ఈ రేట్ ఉంది, ఇలా పెట్రోల్ చూపించారు, రకాలు చూపించి, ఇలా చూపించి ఫోటోలు పెట్టి మేము ఇక్కడ 110 రూపాయలు ఉంది, రాగానే మొత్తం ఖర్చు రద్దు చేసి, వ్యాట్ తగ్గించేసి సగం తగ్గించేస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటలు పెట్టుకోమని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా హామీలు ఇచ్చారు, ఏది నిలబెట్టుకోలేదు. కనీసం ఇది వెంటనే ఈ కూటమి ప్రభుత్వం హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు మాట ఇచ్చిన ప్రకారం, మీరు హామీ ఇచ్చిన ప్రకారం, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారం మేము వచ్చిన తర్వాత ఆ ట్యాక్స్ని తగ్గించి ప్రజలకి పెట్రోల్, డీజిల్ అందుబాటులో తెస్తాను, రేట్ 30%, 50% తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారో వెంటనే అమలు చేసి రేట్ ఎంత పెరిగినా మీ చేతిలో ఉన్నది. మేము అంటే కేంద్ర ప్రభుత్వం రేట్ తగ్గిపోయిన కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయట్లా. అది యుద్ధం అవచ్చు, ఇంకోటి కూడా అవచ్చు. మేము అడిగేది మీ చేతుల్లో ఉన్నది. మీరు వెంటనే ఆ ట్యాక్సులు తగ్గించి ప్రజలకి డీజిల్, పెట్రోల్ అందుబాటులో తేవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రజలపై మోయలేని భారాలను వేస్తుందని విమర్శించారు. ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటికి తగ్గట్టుగా కార్మికుల వేతనాలు పెరగడం లేదని, పెరిగే ధరలకు అనుకూలంగా కార్మిక వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనాల వెంకట్రావు, నాయకులు కొడమంచిలి బాబు, తాడికొండ జయరామకృష్ణ, ధనాల శ్రేవణ్ కుమార్, సోమవారపాడు సతీష్, డిఏ సన్న, తాడికొండ దుర్గా, కాకరపతి లక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినాయని పేరుతోటి ఈ ధరల పెరుగుదల సాధారణ ప్రజల మీదతో పాటుగా కార్మికుల మీద భారాలు వేయడం జరుగుతోంది. పెట్రోలు, డీజిలు అలాగే గ్యాస్ ఇప్పటికే పెంచారు.
మళ్ళీ గ్యాస్ ధరలు వెంటనే పెంచడం కోసం ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పెట్రోల్ డీజిల్ ధరల మీద గత 4 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారాన్ని ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం వేసింది. మరి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిపోయినాయి కాబట్టి మేము పెంచుతూ ఉన్నారు. కానీ గత 2-3 ఏళ్ల నుంచి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగలేనప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన లాభాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం పొందింది. కానీ నష్టాలు వస్తున్నాయని పేరుతో ఇప్పుడు ప్రజల మీద భారాలు వేసి మా దగ్గర ఈ భారాలు వేసే పరిస్థితి వస్తుంది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇవాళ సాధారణ ప్రధానికంతో పాటుగా కార్మికుల మీద కూడా పెద్ద ఎత్తున భారం పడుతోంది. కార్మికుల ఆదాయాలు రోజు రోజుకి పడిపోతున్నాయి. కార్మికుల ఆదాయాలు పెరగట్లేదు, జీతాలు పెంచట్లేదు. ప్రభుత్వం జీతాలు పెంచకుండా కార్మికులకి చూస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలు తగ్గట్టుగా కుటుంబాలు పోషించుకోవడానికి కార్మికులు చాలా భారంగా ఉంది. కాబట్టి కార్మికులకి ఈ భారాలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వం చెప్తా ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం. 5 రాష్ట్రాల ఎలక్షన్ అయినంత వరకు ఉండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సామాన్య మానవులపైన 3 రూపాయలు పెట్రోల్పై భారం పోపిందంటే ఇది 3 రూపాయలతో పోయేది కాదు. నిత్యావసరాల వస్తువులు కూడా మరి ధరలు పెరుగుతూ ఉంటాయి. అలాగే మాపై కూడా భారాలు పెరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ వర్కర్స్కి 2.5 సంవత్సరాలు అవుతున్న జీతం పెంచకుండా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, పర్మనెంట్ కార్మికులు ఉన్నారో, అలాగే వారు చనిపోయిన వారికి రిటైర్మెంట్ అయిపోయిన పోస్టుల్లో ఉద్యోగాలు వేయమని చెప్పి ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్న దున్నపోతు మీద వర్షం పడ్డట్టు దులుపుకుంటున్నారు తప్ప మాకు ఈ జీతాలు కానీ పెడతలేదు. ఇప్పుడు మళ్ళీ అధిక ధరలు అంటే మాకు ఇంటద్దు కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి చాలా భారంగా ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రోజున పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచిన కారణం చేత కార్మికుల ఆర్థిక వ్యవస్థ మీద ఇది ఎంతో భారం పడుతుందని చెప్పేసి రాష్ట్ర ఫెడరేషన్ భావిస్తూ ఉంది. ఇదే కాకుండా క్లాబ్ డ్రైవర్లకు వస్తే ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించిన పరిస్థితుల్లో 14,000 రూపాయల జీతాలుగా చెల్లించే పరిస్థితుల్లో, అలాగే పర్మనెంట్ వర్కర్స్కి డిఏ ఏరియాస్ కానీ ఏది కూడా చెల్లించినటువంటి పరిస్థితుల్లో ధరలు చూస్తే పెరిగిపోతున్నాయి, జీతాలు చూస్తే అలాగా ఉంటున్నాయి. ఎప్పుడుగో పర్మనెంట్ కానీ మినిమం టైం స్కేల్ కానీ చెప్పి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కానీ ఎప్పటికీ కూడా మా ఆశలు, మా యొక్క హక్కులు ఎప్పటికప్పుడు అలా ఉండిపోతున్నాయి తప్ప ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ విధమైన సరెండర్ లీవ్ కానీ, ఏ విధమైన డిఏ బకాయిలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, అలాగే కార్మిక వర్గానికి రావాల్సినటువంటి హెల్త్ బెనిఫిట్స్ కానీ, ఎక్స్గ్రేషియాలు కానీ ఏది కూడా చెల్లించకుండా ఈ రోజున కార్మిక వర్గం అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం ఆదేశాలతో సోమవారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. వడ్డీ రఘురాం నివాసం నుండి ర్యాలీగా తణుకు రోడ్డు లక్ష్మీనారాయణ థియేటర్ పక్కనున్న పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి మోటార్ బైక్ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. పెంచిన ధరలు తగ్గించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ధరలు తగ్గిస్తామని, అధికారంలోకి వచ్చి ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, పెంటపాడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కైగాల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు చిట్టూరి బాపన్న, ఎంపీటీసీలు రెడ్డి సూరిబాబు, మార్లపూడి సుబ్బారావు, కొవ్వూరు ప్రసాద్ రెడ్డి, మాకరాజు సతీష్, తానేటి అజయ్, బర్ల జయబాబు, వట్టి బుజ్జి, నల్లిమిల్లి అంచురెడ్డి, పుణుకు పుల్లయ్య, గోగ వెంకటేశ్వరరావు, మెహర్ ప్రసాద్, కండేలి రాజేష్, గోపి, సంపత్రావు, కృష్ణారావు, బండి నరసింహం, బుడి దుర్గాప్రసాద్, గోపి జాని, వింజమూరి శ్రీనివాస్, తాతారావు, కాకర్ల శ్రీనివాస్, పట్నాల గణపతి, రెడ్డి రమేష్ రెడ్డి, మాకిరెడ్డి వెంకటేష్ రెడ్డి, రెడ్డి శ్రీనివాస్, దారపరెడ్డి శ్రీనివాస్, దొరబాబు, అశోక్ దొర, కొరపాటి వెంకటేశ్వరరావు, సుమారు 150 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ ధరని అమితంగా పెంచి సామాన్యుడి నటి విరిచే కార్యక్రమం చేపట్టడం, దానికి నిరసనగా ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రఘురాం నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ డీజిల్ ఆయిల్, పెట్రోల్ పెంచడం వల్ల ట్రాన్స్పోర్ట్ రంగం ఇప్పటికే అతుకులు బతుకులాగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగం నడుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరి డీజిల్ పెంచడం, పెట్రోల్ పెంచడం వల్ల సామాన్యుడికి, కార్మికులకి, అందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎన్నెన్నో కౌరులు చెప్పారు అధికారంలోకి వస్తాకి.
అన్ని కూడా తుంగలోకి తుచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. ఒక 10 రోజుల క్రితం ఎలక్షన్లు జరుగుతున్నాయని మాయ చేసి మభ్య పెట్టి ప్రజల్ని మోసం చేసి డీజిల్ పెంచుకోకుండా మేము డీజిల్ పెంచమని చెప్పి పక్క రాష్ట్రాల్లో మోసం చేసి ఓట్లు వేయించుకుని గెలిచింది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాగా గెలిచిన తర్వాత 10 రోజులు తిరగకోకుండా ఒక డీజిల్ 1 లీటర్కి 3 రూపాయల పైన పెంచడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా మన రాష్ట్రంలో గమనిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటనేది కూడా ప్రజలందరూ ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలన కూడా చూసి మీరందరూ కూడా రానున్న రోజుల్లో మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రానున్న రోజుల్లో ఎలా ఉందో అదే విధంగా రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా పరిపాలిస్తారు. అందుచేత రానున్న రోజుల్లో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించిన ఒడ్డు రామరావు గారిని బలపరిచి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిపించుకుని మన గుడి నియోజకవర్గంలో ఏ ఇబ్బంది లేకుండా చూసుకుందామని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. గతంలో యువగళ యాత్రలో నారా లోకేష్ ఆ వేళ ఇప్పుడు ఉన్నా కంటే 20 రూపాయలు తక్కువైనా సరే పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసి మేము గవర్నమెంట్ రాగానే మేము ఇంకా డీజిల్ ధర తగ్గిస్తామని చెప్పి ఈవేళ పెంచడంపై ఆయన ఇప్పుడు ఎక్కడ ఫోటోలు దిగుతారు అనేది ఆయనకే వదిలేస్తాం. ఈ పెట్రోల్ ధరలు పెట్రోల్ డీజిల్ ధర పెంచడం వల్ల వ్యవసాయానికి ఎంతో బరువు అనేది వ్యవసాయంగా నాకున్న పరిధిని బట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక తాడరు దమ్ చేయాలి, ఈ ఏళ్ళ 45,000 తీసుకుంటున్నారు, రేపు 5,000 నుంచి 5,500 తీసుకుంటారు. కోత మిషన్ 3,000 తీసుకుంటున్నారు, 32-34 తీసుకుంటారు. ఇలాగ అదనంగా ఎకరానికి వచ్చి 10,000 పెట్టుబడి భారం ఒక్కొక్క రైతుకు పడుతుంది ఒక ఎకరానికి వచ్చి. ఇది రైతాంగానికి ఎంత నష్టమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుకుంటూ అన్ని రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ విధించిన సెస్ని స్టేట్ గవర్నమెంట్ కొంత రిలాక్సేషన్ ఇస్తూ కొంత మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలు చేసినాయి. కానీ మన రాష్ట్రం ఒక్కొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ విధించిన దాన్ని కూడా తగ్గించిన దాన్ని కూడా మన రాష్ట్రం గత 2014-2019 అధికారంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం లీటర్ పై 4 రూపాయలని పెనుభారం వేస్తూ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తూ మళ్ళీ కూడా ప్రజలను నడ్డి విరిచే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరల్ని కూటమి ప్రభుత్వం వెంటనే రిలాక్సేషన్ ఇచ్చి కొంత సెషన్ తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే మోడీ గారు బీజేపీ ఏం చెప్పారు? మీకు డీజిల్ భారం పడనివ్వం, అన్ని ధరల్ని తగ్గిస్తాం, అన్ని సంక్షేమ పథకాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాల కంటే ఇంకా మిన్నగా ఎక్కువ పథకాలు మీకు ఇచ్చి ప్రజల్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పిన ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈవేళ ప్రజలపై భారాలు మోపి ఈ 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు. డబుల్ ఇంజిన్ ఉన్న తర్వాత రాష్ట్రం శూన్యంలోకి నెట్టబడింది. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండటం వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే చేసి భూ వివాదాలు లేని విధంగా పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కూటమి పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం 50 కోట్ల రూపాయలతో లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందన్నారు. మరో 15 ఏళ్లు నరేంద్ర మోడీ సర్కార్ లేకపోతే భారతదేశం అధోగతి పాలవుతుందన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నియోజకవర్గ కన్వీనర్ ఈతకొడ తాతాజీ, అడప ప్రసాద్, పుల్లా బాబీ, వినోద్ వర్మ, ఆకాశం స్వామి, పాలూరు వెంకటేశ్వరరావు, నారపరెడ్డి దొరబాబు, మద్దాల మణికుమార్, దత్తు ప్రసాద్, సమయమంతుల కాశీ,
మద్దాల మణికుమార్, కొనకల హరినాథ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీ అసెంబ్లీకి సంబంధించి చాలా చెప్పారు. పులిసెట్టి శ్రీనివాస్ గారు చాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంత సహనం ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం మేము పేపర్ మీద పెట్టి దాన్ని శాంక్షన్ చేయించి దాన్ని కంప్లీట్ చేయించడానికి మినిమం 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఇలా పరిస్థితి అది. టెండర్లు పిలవాలా, కాంట్రాక్ట్ వచ్చిన కాంట్రాక్ట్ సమయానికి పూర్తి చేయాలా, ఇవాళ అన్ని ఆగిపోయింది. పెద్ద ఎత్తున మెటీరియల్ రేట్స్ పెరిగిపోయినాయి ఇవాళ. అయినప్పటికీ ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టు మీ అసెంబ్లీకి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చాలా భవిష్యత్తులో చాలా ఊళ్ళో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, చాలా చోట్ల శ్మశానాలు కూడా ఆధునీకరించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. తాడేపల్లిగూడెంలో శ్మశానాన్ని ఇప్పుడున్నది కాకుండా మరొక శ్మశానాన్ని కూడా అందంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చాలా ట్రైన్స్ హాల్స్ తెచ్చాం తాడేపల్లిగూడానికి. రాబోయేటువంటి రోజుల్లో వందే భారత్ను కూడా తాడేపల్లిగూడెం ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 4 రైల్వే వాల్ బ్రిడ్జ్లు తీసుకొచ్చాం. ఆర్ఓబీలు 2 ఆర్ఓబీలకు ఆల్రెడీ టెండర్లు కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా ఇందాక అప్పారావుపేటకి సంబంధించి 50 లక్షలు వెళ్తుందని చెప్పా. పార్లమెంట్ సభ్యుడి దగ్గరగా మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది సంవత్సరానికి 5 కోట్లు. సంవత్సరానికి 5 కోట్లు అంటే నాకు 7 అసెంబ్లీలు ఉన్నాయి. ఒక్కో దానికి 70 లక్షలు మాత్రమే ఇవ్వగలను. కానీ అలా కాకుండా నేను ప్రతి అసెంబ్లీకి కూడా 4 కోట్లు 5 కోట్లు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో పిఎస్యూలు వారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, 1-4 సార్లు అడగడం ద్వారా సిఎస్ఆర్ నిధులు తావడం ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని. పులిసెట్టి శ్రీనివాస్ గారు తెలుసు మీ అందరికీ, మనసు మంచిది, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎటువంటి కరప్షన్ కూడా అసెంబ్లీలో అవినీతి లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు ఆయన స్విమ్మింగ్ పూల్ చూసి వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఆ విధంగా ఏ శాసనసభ్యుడు కూడా స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి చేయాలి. అలాగే పాఠశాలలో చక్కని ఆడిటోరియం నిర్మిస్తున్నారు. రోడ్లన్నీ కూడా చాలా చోట్ల వెడల్పోయాయి తాడేపల్లిగూడెంలో. ఇదంతా పులిసెట్టి శ్రీనివాస్ గారి గొప్పతనం కాదు, ఆయన ఓటేసి గెలిపించినటువంటి మీ గొప్పతనం అనేటువంటి విషయం చాలా స్పష్టమైనది. మీ అందరూ ఒకటే చెప్తున్నా, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా అది పులిసెట్టి శ్రీనివాస్ గారు కాబట్టి శ్రీనివాస్ వర్మ గారు కావచ్చు, మీలో ఒకటిగా తిరిగి మీ ఊరికి సంబంధించినోడో పక్క ఊరికి సంబంధించినోడో సామాన్య కుటుంబాల్లో తిరిగి మీ అందరితో కలిసి మెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారినే రాబోయేటువంటి రోజుల్లో ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలనేటువంటి విషయం మటుకు నేను చాలా ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మమ్మల్ని శ్రీనివాస్ గారిని నన్ను ఈ విధంగా గెలిపించినటువంటి మీ అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి గత ప్రభుత్వం అసలు భూమి ఎవరితో తెలియకుండా ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా సరే కోర్టులు కూడా వెళ్లకుండా గవర్నమెంట్ చేతిలో తీసుకున్న సందర్భం మీరు చూశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరిగినప్పుడు మనకి చెప్పిన విషయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ముందు సంతకం నేను పెడతాను, పెట్టి మీకు ల్యాండ్ని మీకు వచ్చేలా చేస్తానని చెప్పి దాని మీద సంతకం పెట్టి ఈరోజు సర్వే కూడా ప్రభుత్వం ఖర్చుతో సర్వే చేసి సర్వే రాళ్ళు వేసి మీకు అన్నీ కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా చేపడుతూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో వ్యవసాయ సామాగ్రి లేదు, సబ్సిడీలో రైతును ఆదుకున్న పాపాన్ని పోలేదు. ధాన్యం తోలితే ఎక్కడ తోలాలో తెలియని పరిస్థితి. మిల్లు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా 6 సార్లు పోలేదు. 2,000 ఇయ్యి, 3,000 ఇయ్యి, 30,000 అని తీసుకున్న సందర్భాలు మనం చూసాం. ఆ పరిస్థితి నుంచి రైతు ఈరోజు ఎక్కడ పండిన పంటను అక్కడి నుంచే ప్రభుత్వం కొనుక్కునే విధం ఏర్పాటు చేసి వారికి గిట్టుబాటు ధర ఏర్పాటు చేసిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కొన్న 48 గంటల లోపు మీకు డబ్బులు వేసాం ఈ రోజు వరకు. ఇదంతా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచించి ముందు రైతును ఆదుకోవాలి, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని ఆలోచనతో పనిచేసిన ప్రభుత్వం ఇది. ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఉండాలనేది మన అధికార దాహంతో కాదు, ఈ 15 సంవత్సరాలు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు సర్కారు మళ్ళీ లేకపోతే మన భారతదేశానికి అధోగతి పాలు అవుతుందని చెప్పి ఆలోచనతో అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశం సేఫ్ జోన్లో ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం కాదని అడుగుతూ ఉన్నా. చాలామంది నాయకులు చెప్తూ ఉన్నారు, మీరు బీజేపీతో వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు ఓట్లు వేయొద్దని. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మీరందరూ ఆగే నిద్రపోతూ ఉన్నారు. బీజేపీతో పొట్టు పెట్టుకోకపోతే ఈరోజు ఎవరికి కూడా కట్టి మీద కొనుక్కు లేకుండా ఇతర దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు,
గల్ఫ్ దేశాలు ఎలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. ఇవాళ స్థిరమైన ప్రభుత్వం, మనం ఇంకా చూడాలంటే భయపడేటువంటి శత్రు దేశాల గుండెలు నిద్రపోతున్న నరేంద్ర మోడీ గారి పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు, ₹2 ఆయిల్ పెరిగిందని. భారతదేశం ప్రపంచమే నాశనం అయిపోతుంటే ₹2 ఆయిల్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారా మనం అడుగుతూ ఉన్నా. ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతూ ఉంటాయి, మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ప్రజలు ఆలోచన చేయాలి, గత ప్రభుత్వం ఏం చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనే డిస్కషన్ జరగాలి. ఏదొస్తే ఇంట్లే ఎవడొస్తే ఇంట్లే మన పని మనకు అయిపోతుందని ఆలోచన చేస్తే రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు. ఏదైతే మరి 2019-24 మధ్యలో జరిగిన దుర్మార్గ పరిపాలన నిదర్శనం ఈరోజు పాస్బుక్ మనకు ఆధారం. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు హామీ ఇచ్చిన ప్రకారం మరి ఆ రోజు ఎలక్షన్లో మరి ఎంపీ గారు, మరి ఎమ్మెల్యే గారు దగ్గర ఇద్దరు కూడా మరి ప్రభుత్వం రాగానే, గమనించిన ప్రభుత్వం రాగానే ఈ యొక్క టైటిల్ డీడ్ చట్టాన్ని రద్దు చేసి మరి అందరికి కూడా మరి న్యాయం జరుగుతుంది, ఇబ్బంది లేదని చెప్పి మాట్లాడటం, ప్రభుత్వం రాగానే మరి టైటిల్ డీడ్ చట్టానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు పెడతాం. మరి పాస్బుక్ ఆ రోజు 500 కోట్లు ఖర్చు పెట్టి బొమ్మలు వేసుకుని మరి సర్వే రాళ్ళు వేసుకుని మరి సర్వే రాళ్ళని కూడా ఫోటోలు దాని కూడా 400-500 కోట్లు ఖర్చు పెట్టి దుర్మార్గ పరిపాలన చేస్తే ఈరోజు రాజముద్రతో మరి 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్వే చేసి ఎటువంటి లోపాలు లేకుండా ఎవరి భూములు ఆలగించి మరి మీకు గుండె జాగ్రత్త కల్పించే విధంగా ఈ యొక్క తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఎలా తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే కాదు, ఈరోజు ఆ రాష్ట్రంలో మోడీ గారు అన్ని విధాలుగా ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయిందని దీన్ని పూర్తి స్థాయిలో మరి సహకరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఏం కోరినా ఇటు మన నియోజకవర్గ పార్లమెంటు మంత్రి గారు ఎవరైతే మరి కార్యకర్తలకి అండగా ఉన్న వర్మ గారు మరి అమ్మటం, సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చిన అమ్మటం ఆయన అమ్మండి. ఈ యొక్క ఆయన కోరిన కోరికలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో హైలైట్ చేసి పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, అమరావతి కానీ, ఇటు మరి జలజీవన్ మిషన్ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ మన ఎంపీ గారు మరి అక్కడ ఉండి ప్రభుత్వానికి కావలసిన నిధులు కాకుండా మరి మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ నియోజకవర్గంలో రమాదాన్ని 2 ఏళ్ళలో 700 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్ళలో నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030660809 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028.
విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎండిమిర్చి క్రయ విక్రయాలకు జిల్లాలోనే మొదటి స్థానం ఆక్రమించింది. కృష్ణా, ఖమ్మం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో పండించే ఎండిమిర్చి పంట అంతా ఇక్కడికే వస్తుంది. గుంటూరు జిల్లా నుండి కూడా కొద్ది మేరకు రైతులు ఇక్కడికి తీసుకొస్తున్నారు. రైతులు ఇక్కడి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన మిర్చిను జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిల్లరి వర్తకులతో పాటుగా తూర్పుగోదావరి జిల్లా, విశాఖ, విజయనగరం జిల్లాల నుండి వ్యాపారులు కూడా ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తారు. ఈ వ్యాపారం మార్చి నుండి మే నెల వరకు 3 నుండి 4 నెలల పాటు జరుగుతుంది. మార్చి, ఏప్రిల్ నెలలో లావు రకం ఎండుమిర్చి వస్తుంది. ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో మే నెలలో వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది. మిర్చి వ్యాపారం వల్ల ఇక్కడి మార్కెట్ యార్డుకు ఆదాయం లభిస్తుంది. 1980లో జాతీయ రహదారి పక్కగా పడాల గ్రామ పరిధిలో 27 ఎకరాల భూమిని మార్కెట్ యార్డ్ కోసం కొనుగోలు చేశారు. సుశీలమైన ఈ మార్కెట్ యార్డు రైతులకు మేలు చేసే ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. గత ఏడాది ఈ మార్కెట్ యార్డు సుమారు 12 కోట్ల ఆదాయంతో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో సివిల్ సప్లై శాఖ వారి ద్వారా వచ్చే ఆదాయం మార్కెట్ యార్డుకు ప్రధాన ఆదాయం వనరయ్యింది. మార్కెట్ యార్డులో ఉన్న గోడౌన్లు అద్దె ద్వారా యార్డు ప్రాంగణంలో కోల్డ్ స్టోరేజ్ కోసం ప్రైవేట్ వ్యక్తికి 70 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి రమేష్ పాలకవర్గం వచ్చాక యార్డు ప్రాంగణంలో తుప్పలు తొలగించడంతో యార్డు విశాలంగా కనిపిస్తుంది. వ్యాపారాలకు కూడా వసతులను మెరుగుపరిచారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎండుమిర్చి రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులను టీసీసీ కలిసి ముచ్చటించింది. మార్కెట్ యార్డులో ఉన్న రైతులకు కల్పిస్తున్న వసతుల గురించి ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి రమేష్, డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు, సూపర్వైజర్లతో టీసీసీ ఆరా తీసింది. తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్పై టీసీసీ స్పెషల్ ఫోకస్. ఎండుమిర్చి వ్యాపారం గురించి ఇక్కడ 5 షెడ్లు నిర్మించారు. ఈ 5 షెడ్లు కూడా ఎండుమిర్చి వ్యాపారాన్ని గురించి ఏర్పాటు చేశారు. చాలా విశాలంగా మరి ఉన్నాయి. షెడ్లు కూడా చాలా ఖాళీ ఉన్నాయి. మనం తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఈ మార్కెట్ యార్డ్లో మెయిన్ ఏంటంటే సుమారు 3 నెలల 4 నెలల పాటు ఎండుమిర్చి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ మార్కెట్ యార్డ్లో అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రైతులు తీసుకురావటం, లేకపోతే కొనుగోలుదారులే వీళ్ళే వ్యాపారస్తులే ఇతర ప్రాంతాలు కొనుగోలు తీసుకొచ్చి ఇక్కడ రిటైల్గా అమ్ముతారు. జిల్లా నలుమూలలతో పాటు ఇటు విజయనగరం కానీ శ్రీకాకుళం నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ట్రేడింగ్ అంతా మార్కెట్ యార్డ్లో జరుగుతుంది. ఒకసారి ఇక్కడికి వచ్చిన రైతులను కానీ ఇక్కడికి నుంచి కొనుగోలు వెళ్తున్న వాళ్ళని కానీ అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరం దిగుబడి ఎలా ఉంది? ఎకరానికి 20 క్వింటాలు అయ్యాయి. ప్రతి సంవత్సరం అయితే ఏటా ఎకరానికి 30 క్వింటాలు అయ్యాయి. ఈ సంవత్సరం వాతావరణం కొంచెం మార్పుల వల్ల దిగుబడులు 10 క్వింటాలు అలా దిగుబడులు తగ్గాయి. అయితే రైతుకి లాభం లేదు, రైతులకి లాభమే ఉండదండి. ఈ సంవత్సరం దిగుబడులు తగ్గడం వల్ల పెట్టుబడులు దానికి అలా సరిపోతాయి. కొంచెం పంటలు ముదిరేసిన పంటలకేమో దిగుబడులు కొంచెం ఎక్కువ అవడం వల్ల అలా కొంచెం మిగులుతాయండి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా తీసుకొస్తూ ఉంటారా ఈ పంటకనే? ఎప్పుడు ప్రతి సంవత్సరం? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ఇది 5వ సంవత్సరం 6వ సంవత్సరం అండి మీరు రావడం మార్కెట్. మీరు అక్కడ అమ్ముకోవడం కంటే ఇక్కడ తీసుకురావడం వల్ల కొంచెం ప్రయోజనం కలుగుతుంది. ఇక్కడికి తీసుకురావడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు అమ్ముడైపోతాయి అంటారా? అమ్ముడైపోతాయండి. మిర్చి అమ్మకాలకి మరి ఇక్కడ వ్యాపారం చేయడానికి కార్తికేయ ట్రేడర్స్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన రామకృష్ణ గారు, వీళ్ళు వ్యాపారస్తులు.
వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మనకి ఎలా వస్తూ ఉంటాయండి? బాగానే వస్తాను మార్కెట్కి. గుంటూరు తర్వాత మాకు తాడేపల్లి కూడా పెద్దదండి. ఏ నెలలో ప్రారంభం అవుతుందంటారు? జనవరి నుంచి మార్చి మే లాస్ట్ వరకు ఉంటుంది. ఇప్పుడు చివరికి వచ్చేసిందంట. చివరికి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఫస్ట్లో వచ్చినంత పండు క్వాలిటీ రకం ఉంటుందంట, దిగుబడి ఉండదు. దిగుబడి ఉండదు లాస్ట్కి వచ్చాయి. ఈ సంవత్సరం పెద్ద బాగోలేదండి క్వాలిటీలు. ఇప్పుడు వాతావరణం సహకరించక అంటే మార్కెట్ యార్డ్లో కంటే బయటికి వెళ్ళిపోతున్నారు కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది అయినా కొంతమంది వ్యాపారాలు ఇక్కడ ఎవరు బయటికి వెళ్ళరండి. ఈ మార్కెట్లో అలవాటు పడిన వాళ్ళు అందరూ ఇక్కడ అనుకూలం అండి మార్కెట్. ఇక్కడ నుంచి ఎక్కువ ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు? మీ దగ్గర కొనుగోలు చేసే విజయనగరం, పిఠాపురం, పాలకొల్లు, విజయవాడ మొత్తం అన్ని ఏరియా నుంచి వస్తారు. వైజాగ్ ఎక్కడి నుంచి వస్తాం మొత్తం అంతా వస్తారు. మీ వ్యాపారం ఇంచుమించి ఎన్ని నెలలు ఉంటుంది? ఇది సుమారు 5 నెలలు ఉంటుంది. 5 నెలలు ఉంటుంది. తర్వాత స్టోర్లో గట్రా ఉంటాయి కదా, స్టోర్లో కూడా అమ్ముతాం. ఈ మార్కెట్ యార్డ్కి అమ్మకం చేసేవాళ్ళు వ్యాపారస్తులు కొంతమంది ఉంటే, రైతులు ఒకవైపు ఉంటే, రెండో వైపు నుంచి ఇది కొనుగోలు చేసి కార్యక్రమం ఉంటుంది. జిల్లా నలుమూల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొనుగోలు చేయడానికి వస్తారు. మన ఇక్కడ ఒక ఆయన వ్యాపారస్తుడు ఉన్నట్టున్నారు. మీ పేరేం పేరు? మా నాగేశ్వరరావు అండి, కమ్మిల్ నాగేశ్వరరావు. ఏ ఊరు? ఆగిరిపల్లి మండలం, కృష్ణవరం. ఇక్కడ నుంచి కొనుగోలు చేసి వెళ్తారా? ఇలా ఎన్ని బస్తాలు పట్టుకెళ్తున్నారు? 20, 40 అట్ట అలా బస్తాలు పట్టుకెళ్తారు. దేని మీద పట్టుకెళ్తా ఉంటారు? యాని మీదే. ఇలాగా ఈ 4 నెలల్లో మీరు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులకి ఒకసారి వస్తూ ఉంటారు మీరు? వారం వస్తాం. అందరూ కలిసికట్టుగా వచ్చి ఒక వెహికల్ మీద పట్టుకెళ్తారా, లేకపోతే నాకు సరిపోద్ది. ఈ సంవత్సరం వ్యాపారం ఎలా ఉంది? పర్వాలేదు. కొనుక్కునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళు కూడా బాగుంది ఇక్కడ. ఈ ఎండుమిర్చి క్రయ విక్రయాల్లో ప్రధాన పాత్ర వహించేది కూడా హమాలీలు. లారీలో ఉన్న సరుకు దిగుమతి అవ్వాలన్నా, కొనుగోలు చేసింది మళ్ళీ ఎగుమతి అవ్వాలన్నా హమాలీలు ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు. ఒకసారి హమాలీలు ఉన్నారు. మన యార్డ్లో ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి హమాలీలు? సుమారు ఒక 50 మంది హమాలీలు ఇక్కడ పనిచేస్తూ ఉంటారండి. దిగుమతులు ఎగుమతులు చేస్తూ ఉంటారు. అలాగే సద్దులు కూలీలు ఉంటారు సపరేట్గా. మీది ఎవరు? మాది వల్లూరుపల్లి అండి. రోజు వస్తూ ఉంటారా? డైలీ వేజ్ వస్తాం. వ్యాపారవేత్త కమ్ ఈ మార్కెట్ యార్డ్ డైరెక్టరు కళ్యాణ్ రామచంద్ర గారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎండుమిర్చిలో జిల్లాలో పెద్ద కేంద్రం ఇది మార్కెట్ యార్డ్లో. అన్ని చోట్ల నుంచి తెలంగాణ, రాయలసీమ నుంచి ఇక్కడ సరుకులు రావటం. గుంటూరు తర్వాత సెకండ్ తర్వాత ఇక్కడే. అంటే మన మెట్ట ప్రాంతంలో కూడా రైతులు ఉండటం వల్ల, పండించడం వల్ల కూడా ఇది అంటే కేంద్రం అయిందంటారా? మన ఏరియా అంతా కూడా పంట పండేది. ఆ పంట ఇక్కడ ఏరియా వాళ్ళందరికీ కూడా సరిపోయేది. బయట నుంచి తక్కువగా వచ్చేది అప్పుడు. ఇప్పుడు ఎలా ఉందండి గతంతో? రాను మన ఏరియా పంట అంతా కూడా అది తెగుళ్ళకి లోనయ్యి మొత్తం ఏమీ లేకుండా రైతు ఇబ్బంది పడిపోయి నష్టపడిపోతుంది. దానివల్ల వ్యాపారం కూడా కాస్త వ్యాపారస్తులు కూడా తగ్గిపోద్ది. ఈ గొడవను కూడా ఏపీ సీడ్స్ వారికి రెంట్కి ఇచ్చారు, లీజుకి ఇచ్చారు. 1000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న గొడవన్ ఇది. ఇది కూడా లీజులో ఉంది, ఏపీ సీడ్స్ వారి కంట్రోల్లో ఉంది. మనం చూస్తున్న మార్కెట్ యార్డ్లో పెద్ద గొడవను ఇది సివిల్ సప్లై వారికి మరి ఇవ్వడం జరిగింది. సుమారు 5000 మెట్రిక్ టన్నుల రైసు ఇక్కడ నిల్వ ఉంటుంది, స్టాక్ ఉండేలాగా పెట్టారు. దీనివల్ల మరి మార్కెట్ యార్డ్కి ఆదాయం వస్తుంది. ఇది ప్రస్తుతం సివిల్ సప్లై వారి లీజులో ఉంది, వాళ్ళ కంట్రోల్లో ఉంది. మనం చూస్తున్నది కూడా కోల్డ్ స్టోరేజ్ రూము. ఇది ప్రైవేటు వాళ్ళకి 75 సంవత్సరాలు మరి లీజుకి ఇచ్చారు మార్కెట్ యార్డ్ వారు. ఈ సొంతంగా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చేసుకున్నారు. ఈ కోల్డ్ స్టోరేజ్ రూమ్లో చాలా మరి ఇందులోకి వస్తాయి చింతపండు కానీ, లేకపోతే కొన్ని రైతులు తీసుకొచ్చి ఇచ్చుకుంటారు. మార్కెట్ యార్డ్కి దీంతో సంబంధం లేదు, కానీ దీని నుంచి మాత్రం 75 సంవత్సరాలు లీజు ఇక్కడికే ప్రతి నెల మార్కెట్ యార్డ్కి వస్తుంది. ఇది ఇక్కడ మార్కెట్లో సుమారు ఒక 50 మంది వరకు సీజన్లో హమాలీలు ఉంటారు. ఈ హమాలీలు వేచి ఉండే గది ఇది. ఇక్కడ ఇవి కూడా హమాలీలకి అన్ని ఏర్పాట్లు ఇక్కడ మార్కెట్ యార్డ్ చేసింది. మనం చూస్తున్న బిల్డింగు రైతుల గురించి కట్టారు. మంచాలు ఏర్పాటు చేశారు, దానికి దిండ్లు పరుపులు కూడా ఏర్పాటు చేశారు, ఫ్యాన్లు ఉన్నాయి, టాయిలెట్స్ కూడా సౌకర్యం ఉంది. రైతులు ఒకవేళ రాత్రిపూట వచ్చినా ఇక్కడ ఉండటానికి, ఉదయం వచ్చినా అమ్మకం అయ్యే లోపల విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. లోపల కూడా గతంలో మంచాలు మాత్రం ఉండే, ఇప్పుడు పరుపులు దిండులు కూడా ఏర్పాటు చేశారంటే. సార్ మన మార్కెట్ యార్డు లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? వార్షిక ఆదాయం ఎలా ఉంది?
2025-26 సంవత్సరానికి మన మార్కెట్ యార్డు టార్గెట్ వచ్చి 7 కోట్ల రూపాయలు. 7 కోట్ల టార్గెట్. మనకి 12,14,00,000 అయిందండి. చాలా ఎక్కువ. 5 కోట్ల 14 లక్షలు మనం అధికంగా సాధించాం. ఇప్పుడు మీకు చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి? చెక్ పోస్టులు 4 ఉన్నాయి సార్ మన పరిధిలో. ఎక్కడెక్కడ ఉన్నాయి? ముత్యాలంబాపురం ఒకటి అండి, తణుకు రోడ్డు ఒకటి, నల్లజర్ల రోడ్డు ఒకటి, పెంటపాడు ఒకటి అండి. నా పేరు చాపల మంగా రమేష్. తాడేపల్లిగూడెం నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి నా భర్త 10 సంవత్సరాలు మరి పార్టీ కోసం కృషి చేయడం జరిగింది. మరి మాకు మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నా భర్త కృషిని మరి ఆయన గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు మరి మన ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం ఆదాయం 12 కోట్లు. ఇది ఇంతగా అభివృద్ధి చెందడానికి మా డైరెక్టర్స్, అలాగే సెక్రటరీ గారికి, అలాగే సూపర్వైజర్ గారికి, సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చే రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని వారికి మంచి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. బెడ్స్ కానీ, అలాగే వాష్రూమ్స్ కానీ, అలాగే మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యార్డ్లో ప్రతి నెల 3వ శనివారం మా యొక్క డైరెక్టర్స్తో మా సిబ్బంది అందరం కలిసి స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల వేదిక కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ వెంకటరమణ, మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్లు, అంగన్వాడీ సూపర్వైజర్, బెప్మా సీఎం పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని, పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపించి సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతి సోమవారం మనం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా విశేషమైన స్పందన ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యలను లిఖితపూర్వకంగా పురపాలక సంఘానికి అందించి చేయడం జరుగుతుంది. దాని మీద ప్రజల దగ్గరికి మా అధికారులందరూ వెళ్ళి వారి యొక్క సమస్యలు పరిష్కరించి వారు లిఖితపూర్వకంగా పెట్టిన దరఖాస్తుకి లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ ద్వారా కూడా రిప్లై ఇచ్చి క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా డిపార్ట్మెంట్కి వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన గ్రీవెన్స్లో 9 కంప్లైంట్లు వచ్చినాయి. ఒకటేమో రోడ్లు డ్రైన్ల కోసం ఒక 2 వస్తే ఈ రిఫండ్ కోసం ఒక 4, అలా రకరకాల వివిధ సమస్యల కోసం ఇక్కడికి వస్తున్నారు. రిఫండ్ కూడా త్వరలోనే ప్రజలందరికీ కూడా అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పట్టణానికి మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను కూడా జూన్ 30 వరకు వడ్డీ లేకుండా కట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే ఇది వరకు 5% రిబేట్ ఉంది, తర్వాత ఏమో వడ్డీ మీద ఏముంది. కానీ ఇప్పుడు ఈ 2026-27 సంబంధించిన ఆస్తి పన్నులు చెల్లించాలంటే ఈ జూన్ 30 వరకు వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం ఉంది. కనుక మీరు ఏదైనా పన్నులు చెల్లించవలసిన వారు ఇమ్మీడియట్గా వచ్చి ఈ వడ్డీ లేకుండా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వాటర్ ట్యాక్స్ కూడా చాలామంది ఇంటి పన్ను కట్టి నీటి పన్ను కట్టకుండా చాలామంది బకాయిలు ఉన్నాయి. అవన్నీ మరి రేపు ట్యాప్ డిస్కనెక్షన్ పెడితే ఇబ్బంది పడతారు. కనుక మీరు నేరుగా వచ్చి మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో కానీ, సచివాలయ కార్యాలయంలో కానీ చెల్లించి తగు రసీదు పొందవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో మే 20, 21 తేదీలలో 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి భోజన టీ విరామ సమయాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలపాటి సూర్యచంద్రరావు, పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ జి సతీష్ బాబు, జిల్లా కార్యదర్శి కట్టా రామారావు, జిల్లాలోని 4 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ అధ్యక్ష కార్యదర్శులు, ఎన్ఎంయుఏ జిల్లా అధ్యక్షులు ఎంఎస్ బాబు, వైవి రావు, పి సోమరాజు, బి స్వరాజురావు, ఎస్ యేసుపాదం, టిఎన్ ప్రసాద్, నిషారుద్దీన్, నాగబాబు, ఎస్ రమేష్ బాబు, ఏ రవికుమార్, కొండ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ మన రాష్ట్ర వ్యాపిత ఉద్యమం తలపెట్టిన రాష్ట్ర వ్యాపిత ఉద్యమం 25/2026, 21/5/2026 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో ప్రింటెడ్ బ్యాడ్జెస్
డిమాండ్స్ ప్రదర్శిస్తూ అలాగే ప్రధానంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ బస్సులు మరి ఇవాళ కొనుగోలు చేసి ప్రైవేట్ యాజమాన్యానికి మరి గవర్నమెంట్ ఇవాళ అప్పచెప్పే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఏపీఎస్ఆర్టీసీలో 42,000 పైచిలకు సిబ్బంది ఎవరైతే ఉన్నారో మరి రోజు రోజుకి కూడా సంవత్సరానికి కూడా రిటైర్మెంట్స్ జరుగుతున్నాయి. మరి రిక్రూట్మెంట్లు లేక మరి బస్సులు కొనుగోలు లేక ఇవాళ దఫాలుగా మీరు ఫేస్ వైజు ఏదైతే ఇవ్వదలుచుకున్నారో ఎలక్ట్రికల్ బస్సులు ఆ ఎలక్ట్రికల్ బస్సులు మరి ఆర్టీసీ ద్వారానే తీసుకుని ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నడపాలనేది మా యొక్క ప్రధాన డిమాండు. ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుండి ఆర్టీసీలో ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరపున రాష్ట్ర కమిటీగా జోన్ల వైడిగా జిల్లా వైడిగా ప్రతి డిపోలో కూడా ప్రతి ఒక్క కార్మికుడికి రావాల్సినటువంటి ఆర్థిక విషయాల గురించి అలాగే నూతనంగా ప్రతి ఒక్క డిపోకి రావాల్సినటువంటి కొత్త బస్సుల కొనుగోలులో ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే కొనుగోలు చేశారో ఆ బస్సుల్ని ఆర్టీసీయే నిర్వహించి తద్వారా డ్రైవర్ కండక్టర్ మెకానికల్ని కూడా ప్రభుత్వమే రిక్రూట్మెంట్ చేసి వారి ద్వారానే ఈ బస్సుల నిర్వహణ జరిగించాలని మరియు గ్యారేజీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్సులు కాలం చెల్లిన బస్సులను వెంటనే స్క్రాప్ చేసి వాటి స్థానంలో ప్రభుత్వం ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టిందో వాటిని వెంటనే త్వరితగతిన అన్ని డిపోలకి సప్లై చేసి దాని ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా మెరుగుపరిచి ప్రజలకు అనేకమైనటువంటి సేవలు అందించే విధంగా పురుకొల్పి ముందుకు నడిపించాలని. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులు అనేక సమస్యలు కార్మికుల తాలూకా అనేక రకమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా అదేవిధంగా సంస్థ తాలూకా ఆర్థికపరమైన విషయాల్లో అలాగే కార్మిక ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ప్రయోజన విషయంలో అనేక రకాల ఇబ్బందులు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి తరుణంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20-21 తారీఖుల్లో జిల్లాలో ప్రతి డిపో రాష్ట్రంలోనే కాకుండా జిల్లా మొత్తం మీద మరి 20-21 తారీఖున పెద్ద ఎత్తున తెల్లవారుజాము మొదటి డ్యూటీ నుండి ఎర్ర బ్యాడ్జీలు అలాగే మధ్యాహ్న భోజన విరామ సమయంలో మరి ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందించిన ధర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. తాడేపల్లిగూడెంలో P4లో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మించిన బొలిశెట్టి బ్లూ వేవ్ స్విమ్మింగ్ పూల్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సందర్శించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు స్విమ్మింగ్ పూల్ను దగ్గరుండి చూయించారు. స్విమ్మింగ్ పూల్ నిర్మించడానికి అనిల్ కుమార్, కాంట్రాక్టర్ శివ, రాచకొండ చంటీలు ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, వత్తనపల్లి కాశీ, పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, కమిషనర్ రేసుబాబు, తహసీల్దార్ రాజరాజేశ్వరి, మైలవరపు వాసు, రవి తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మోడీ ప్రభుత్వం వైఫల్యమని సిపిఐ పట్టణ కార్యదర్శి నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఆటో స్టాండ్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరల వల్ల రవాణా ఖర్చులు పెరిగి ప్రతి వస్తువు ధర సామాన్యుడికి అందనంత దూరం అవుతుందని, ఉప్పులు పప్పులతో సహా అన్ని ధరలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, చింతాడ పద్మావతి, సరోజ, దానమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి తాడేపల్లిగూడెం పట్టణం బస్టాండ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మరి మోడీ గారు ఈ మధ్యకాలంలో మొన్నేమో గ్యాస్ పెంచాం, నిన్నేమో పెట్రోల్ డీజిల్ పెంచాం, మళ్ళీ ఇంకో 10 రూపాయలు పెంచుతామని చెప్తున్నాం. ఈ జనం ఎలా బతకాలి, ఇలా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఓ పక్కనే జనం అల్లాడిపోతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ పెరిగితే దీంతోటే పోదు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి, ఇప్పటికే ఆకాశం అంటున్నాయి ధరలు. ఇక మీద ఇవన్నీ కూడా పెరిగితే ప్రజలు ఏ రకంగా బతకాలి, ఎలా బతకాలి,
ప్రజలు తిరగబడితే అది బ్రిటిష్ ప్రభుత్వం నిలబడలేదు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ దేశం నుంచి తవరేశారు. అంతకన్నా గొప్పలేం కాదు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయమని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. త్రిదండి చిన్నజీయర స్వామి ఆశీస్సులతో తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 27 నుండి మే 18 వరకు రైల్వే స్టేషన్ రోడ్లో తిలక్ గ్రాండ్ ఇన్ బిల్డింగ్లో రామానుజ మందిరం హాలులో పిల్లలందరికీ వికాస తరంగిణిచే వేసవి మనోవికాస విజ్ఞాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి ప్రెసిడెంట్ పిఆర్కే కుమార్ రాంబాబు, పద్మావతి, రాధా, పి రఘువీర్ కుమార్, చలంచర్ల సోనాలి, పోసిన నవ్యశ్రీ, అంబిక పాల్గొని శిక్షణ అందించారు. ప్రతిరోజు పిల్లలందరికీ యోగా, భజన పాటలు నేర్పించారు. ప్రొఫెసర్ మాలతీరాణి చేతుల మీదుగా సర్టిఫికేట్స్, బహుమతులు అందించారు. పిఆర్కే కుమార్ మాట్లాడుతూ మనోవికాస అభ్యున్నతికి వికాస తరంగిణి ప్రజ్ఞా విభాగం నైతిక విలువల ఆలంబనతో సహృదయ జీవన విధానాన్ని బాలల మనసుకు అర్థమయ్యే సరళీకృత పద్ధతిలో నేర్పించబడుతుందన్నారు. తాడేపల్లిగూడెం వికాస తరంగిణి వారి ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ 2026 సుమారు 21 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా తిలక్ గ్రాండ్ ఇన్ లో రామానుజ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ కూడా ఉదయాన్నే RSS ద్వారా మన జిల్లా పరిషత్ హై స్కూల్లో అద్భుతమైన ధ్వజ ప్రణామం చేయిస్తూ 7:30 గంటలకి మన యొక్క కార్యక్రమానికి మనం తిరిగి 8:30 గంటల నుంచి పిల్లలందరికీ కూడా మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అనే ఒక 2 పుస్తకాల ద్వారా చిన్నజీయర స్వామి ఆశీస్సులతో అద్భుతంగా మరి ఈ కార్యక్రమంలో ఆ పిల్లలందరికీ కూడా భారతదేశంలో జరుగుతున్న పండుగల గురించి, మరియు ఉదయాన్నే లేచినప్పుడు చదువుకోవాల్సిన మంత్రం గురించి, మరి భోజనం ముందు ప్రార్థన చేసుకునే మంత్రం గురించి, మరి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఊరు దాటి వెళ్ళేటప్పుడు చెప్పుకోవాల్సిన మంత్రం గురించి, ఇలా ఎన్నో రకాలు మంత్రాలని, పద్యాలని ఏర్పాటు చేసి వాళ్ళకి నేర్పించడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ తల్లిదండ్రుల యొక్క చేయూతతో ఇంతమంది పిల్లలు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సుస్థిర విజ్ఞానం సుభిక్ష ఫలసాయం ప్రధానాంశంగా ఉద్యాన పంటలలో ఆధునిక సాగు పద్ధతులు పరిచయం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంతో పాటు రైతుల సందేహాలకు సమాధానం ఇవ్వాలనే లక్ష్యంతో జూన్ 5వ తేదీన వెంకటరామనగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక తాడేపల్లిగూడెం శాసనసభ్యుల కార్యాలయంలో శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్కి, పార్లమెంటు సభ్యులు మరియు కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి, వివిధ ప్రజాప్రతినిధులకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు. కెమిస్టుల జీవనాధారం ప్రజారోగ్య పరిరక్షణ కోసం అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు మే 20 బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పరిధిలో ఉన్న అన్ని మెడికల్ షాపులు మూసివేయడం జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షులు ఎం పాండురంగారావు, సెక్రటరీ జి గణపతి, ట్రెజరర్ ఎం హరి గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వినియోగదారులు అసోసియేషన్కి సహకరించాలని కోరారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్స్ అన్నీ కూడా 20వ తారీఖున బంద్ చేస్తామని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ముఖ్యమైన మందులు ఏమైనా ఉంటే ముందు రోజుల్లోనే తీసుకుని కోర్సుగా కూర్చున్నాము. అలాగే హాస్పిటల్స్లో ఉన్న మెడికల్ షాప్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎమర్జెన్సీ పర్పస్ అయితే అక్కడ ఉపయోగం ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. ఈ 20వ తారీఖున వీళ్ళు చేసే బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ముందుగా మందులు తీసుకుని అత్యవసరమైన మందులు ఏమన్నా ఇంట్లో పెట్టి జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా తెలియజేయాలి. మా తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు ఈ నెల 20వ తారీఖు అనగా ఎల్లుండ బుధవారం ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ బలపరుస్తున్న సమ్మెను మేము కూడా బలపరుస్తూ ఈరోజు ఈ 20వ తారీఖు బంద్ చేయడానికి నిర్ణయించాము. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈరోజు రేపు మీకు కావాల్సిన మందులు తీసుకుని మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈ విషయమై ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. కావున ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. మా కెమిస్ట్ సోదరులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి, బుధవారం మనం బంద్కి సహకరించి అందరూ కూడా 10 గంటలకి గీతాసారి మెడికల్ దగ్గరికి బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు గీతాసారి మెడికల్కి రావాల్సిందిగా కోరుచున్నాం. బైక్ ర్యాలీ ఉంటుంది ఆ రోజు, అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. పెద్ద తాడేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మగువ వస్త్రాలయం షాపును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం ఉదయం ప్రారంభోత్సవం చేశారు. మరో అతిథిగా కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వల్వల బాబ్జీ కూడా పాల్గొన్నారు. వారికి షాప్ యజమాని పసుమతి శేషగిరిరావు, ఉమాలక్ష్మి దంపతులు స్వాగతం పలికారు.
వస్త్ర దుకాణ ప్రారంభోత్సవం అనంతరం షాపు యజమాని దంపతులను వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొని ప్రారంభోత్సవ అభినందనలు తెలిపారు. ఖాతాదారులు పెద్ద సంఖ్యలో హాజరై వెరైటీతో ఉన్న వస్త్రాలను కొనుగోలు చేశారు. లైట్ తీసుకొచ్చేసి సెక్షన్ సార్ శతమానం భవతి శతాయుష్యేంద్రియ ప్రతిష్ఠితి దీర్ఘాయుత్వాయ ప్రాయవత్యాసే ప్రయాస్తాయ ధాతోజి సర్వస్వతం సరదాస్మై అస్మైనః తనోచాసే ఉచాసే దదాతనః దదాతనది సీతా సీతా దంబాది దంబాది వామవస్సుతః శతమానం భవతి శతాయ పురుషదేంద్రియ. స్థానిక పాతూరు 12వ వార్డు కరగట్టు ప్రాంతానికి చెందిన షేక్ నాగూర్కు ఇటీవల యాక్సిడెంట్లో కాలు విరగడంతో మిత్రులు ముదునూరు సతీష్ రాజు, ప్రభాస్ ఫ్యాన్స్ వారు కలిపి 13,600 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. స్థానిక వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు పాతూరు యూత్ సురేష్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో ఉపాధి హామీలో ప్రమాదాలకు గురి అవుతున్న ఐరిస్ మస్తర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయిపరెడ్డి అనురాధ, ప్రయోగాల పద్మ, పుచ్చకాయల ధర్మారావు, వాసనపల్లి నారాయణరావు, అలివేలు, ఆకుల సరోజిని తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో సోమవారం వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. కథలు చెప్పడం, పుస్తకాలు చదివించడం, పుస్తక సమీక్ష జరిగింది. రిసోర్స్ పర్సన్ ప్రతి వీరస్వామి మూఢనమ్మకాల గురించి తెలిపారు. మాటల గారడి, అంకెలతో, గుర్తులతో పేర్లు ఎలా గుర్తించవచ్చు అనే అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, వి జానబాబు, కెవి సత్యప్రకాష్, మల్లిపూడి షర్మిల, ఆకుల ప్రసాద్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం తంగెళ్ల మురళి మజ్జిగ ప్యాకెట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. స్వామివారికి ఏకవార మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం నుండి అన్న సమారాధనను ఈతకోట రామయ్య అలియాస్ హరిప్రసాద్, పద్మావతి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమంలో కమిటీ సభ్యులు సేవలందించారు. ప్రతి సోమవారం నిర్వహించే అన్న సమారాధనకు దాతలు ముందుకు వచ్చి శివయ్య అనుగ్రహం పొందాలని కోరారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ ఈతకోట హరిప్రసాద్చే వారి మనుమరాలు చిరంజీవి జైస్మిక జన్మదిన, అలాగే ధర్మపత్ని లక్ష్మీ ప్రియ, అలాగే జైస్మిక తల్లిదండ్రులు చంద్రకాంత్, వారి తల్లిగారు కూడా అన్నదానం గొప్పదానం అంటారు. అలాగే ఈ యొక్క అన్నదాన సమాధానం నిర్వహించిన ఆ దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఆ చిరంజీవికి జైస్మికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆదాన కమిటీ పైన కోరి ప్రార్థిస్తున్నాం. సోమవారం సందర్భంగా పెంటపాడు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మెయిన్ రోడ్డు మీద ఉన్న చిన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. గణపవరం మండలం పిప్పర గ్రామంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవంలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ అధ్యక్షులు ఇద్దుకూరి రామకృష్ణరాజు, కాసిపాడు సొసైటీ అధ్యక్షులు కొలనవాడ శ్రీనివాసరాజు, భూపతిరాజు కోటిరాజు, వైద్యులు డాక్టర్ బి రియో, డాక్టర్ ఐ శ్రీదివ్య ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్వి అన్నకుమారి, ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, ఏ కృష్ణ, ఎంఎల్హెచ్పి ప్రదీప్, ఏఎన్ఎంలు టి శాంతి, వి రత్నమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీపీ వల్ల ఈవేళ చాలామంది సఫర్ అవుతున్నారు. ఇంచుమించు 50% మంది పెద్దవాళ్ళు 50 దాటిన బీపీ వస్తుంది. మెయిన్ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువ కూర్చుంటాం, పని చేయకపోవడం, బరువు పెరగడం, అలాగే టెన్షన్లు, స్ట్రెస్ ఇలాంటివి ముందుగా ఐడెంటిఫై చేస్తే చిన్న ట్యాబ్లెట్తో పోయేది
తెలియకోకుండా వాళ్ళు దానివల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే హార్ట్ స్ట్రోక్ అంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్, కిడ్నీస్ పాడైపోవడం ఇలాంటివన్నీ ఉంటాయండి. సో అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ముందు జాగ్రత్తగా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ క్యాంప్ కండక్ట్ చేసామండి. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.